గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సో మొత్తానికి మై డియర్ డాడీ అంటూ కవిత రాసిన లేఖ బహిరంగ పడిన దగ్గర నుంచి కూడా పరిస్థితులు పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. తనపైన కుట్ర జరుగుతోంది అన్నది కవిత ఆరోపణ. కానీ కవిత కావాలనే బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటికి వెళ్లేందుకు చేస్తున్న డ్రామా అంటూ ఆరోపణలు మరొక వైపు బీఆర్ఎస్ నేతల నుంచి. ఒక్కసారి లేఖ బహిరంగం అయిన తర్వాత ఎంతలా బీఆర్ఎస్ నేతలు స్పందించారన్నది మనం చూసాం. సో కవిత కూడా ఈరోజు చిట్ చాట్లో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. పేరు ఎత్తలేదు కానీ ఇండైరెక్ట్గా ఒక మనిషిని టార్గెట్ చేస్తూ ఆమె అన్న మాటల గురించి కూడా చర్చ కొనసాగుతోంది. సో బీఆర్ఎస్లో నాయకుడిగా ఉండే సత్తా కేవలం కేసీఆర్కే ఉంది అంటూ కూడా కడుపులో విషం పెట్టుకొని రాజకీయాలు చేయడం తనకు చేత కాదు అంటూ ఆవిడ చేసిన కామెంట్స్ కానివ్వండి, లేకపోతే కేసీఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయంటూ కూడా ఆమె చేసిన కామెంట్స్, వీటన్నింటిపైన చర్చ అయితే కొనసాగుతోంది. కానీ కావాలనే బీజేపీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే బీఆర్ఎస్ నుంచి కవితను బయటికి పంపించే ప్రయత్నం జరుగుతోంది. తనపైన జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి కూడా కుట్ర జరుగుతోంది అంటూ కవిత అయితే హాట్ కామెంట్స్ చేశారు. దీనిపైన చర్చ అయితే కొనసాగుతోంది. ఇదే అంశంపైన మనం కూడా చర్చ కొనసాగిస్తున్నాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేత మల్లిపాక యాదగిరి గౌడ్ గారు. యాదగిరి గౌడ్ గారు నమస్తే అండి. అలాగే బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు నమస్తే. మల్లిపాక యాదగిరి గారు చెప్పండి, బీఆర్ఎస్లో నేతల స్పందన ఒకలా ఉంది. కవిత ఎపిసోడ్ అంతా మీకు తెలిసే ఉంటుంది. ఎందుకు ఆవిడ ఇంతలా కామెంట్స్ చేయాల్సి వచ్చింది? ఈ రోజు మరీ చిట్చాట్లో ఆవిడ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు మీరు కవిత ఎపిసోడ్ సంబంధించి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, మీ మెగా 9 టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఇది మా కుటుంబ సమస్య, టీ కప్పులో తుఫాన్ లాంటిది. దీనికి ఎవరికి ఏం సంబంధం లేదు. ఒకవేళ ఇది ఏంటంటే కేసీఆర్ గారి కూతురుగా ఒక తండ్రికి రాసిన లేఖ అని కూడా అనుకోవచ్చు. ఒకవేళ ప్రతి కార్యకర్త కూడా కుటుంబ సభ్యులే గాని కార్యకర్త గాని అందరూ సమానమే. ఎవరైనా సరే మన ప్రజల్లో ఉండే విషయాన్ని నేను మా అధినేత గారికి రాసిన అని చెప్పేసి మొన్ననే చెప్పింది కవిత గారు. ఇప్పుడు దాని మీద పెద్దగా చర్చ చెప్పవలసిన అవసరం ఏం లేదు. ఇలాంటి చిన్న సమస్యలు రేపు మాపో ఇవన్నీ సమస్య పోతాయి. దీని గురించి పెద్దగా చర్చించవలసిన అవసరం కూడా లేదు. ఏంటంటే ప్రతిపక్ష పార్టీలకు ఏదో ఒకటి దొరికింది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో వ్యతిరేకంగా వాళ్ళ పార్టీలో వాళ్ళకి మంత్రివర్గం గురించి కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ గురించి కానీ, ఎస్సీ మంత్రులు కావాలని మాదిగ మంత్రివర్గంలో మాకు చోటు లేదని చెప్పేసి, అదే విధంగా మహిళా అధ్యక్షురాలు పిసిసి ప్రెసిడెంట్ కు 2 పదవులు ఎందుకు, ఒక ఎమ్మెల్సీ అన్న త్యాగం చేసుకోవాలి, ఒక పిసిసి అనే త్యాగం చేసుకోవాలి అందరికీ అని చెప్పి అన్ని పార్టీలలో ఉన్నదే. ఇందులో కూడా భావ స్వేచ్ఛ ప్రకటన ఉన్నది కాబట్టి చెప్పింది. కానీ దాని గురించి పెద్దగా చర్చించవలసిన అవసరం మాత్రం ఏం లేదు. కానీ అవి ఇంకో అంశం కూడా తీశారు కదా, పార్టీ వ్యవస్థాపక జరిగినప్పటి నుంచి కూడా తన పార్టీలో ఉన్న అంత ప్రయారిటీ పార్టీలో తనకు లేదు. సో కేసీఆర్ కుమారుడికో లేకపోతే కేసీఆర్ మేనల్లుడికో దక్కినంత ప్రాధాన్యత కవితకు దక్కలేదు అన్నది అందరూ ఒప్పుకోవాల్సిన అంశం అనేది ఇటు రాజకీయంగా కూడా వినిపిస్తున్న విశ్లేషణ. సో ఆ ప్రయారిటీ కోసం ఆమె ప్రయత్నించారు, అందుకే దక్కలేదు. ఇకపై కూడా తనను పార్టీలో ఉంచే ప్రయత్నం జరగదని భావించారా? అందుకే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయా? మీ బీఆర్ఎస్ నేతల నుంచే కామెంట్స్ వస్తున్నాయి కదా. చూడండి, కవిత గారికి కేసీఆర్ గారి కూతురుగా ప్రాముఖ్యత దక్కాలన్నది కాదు, ఒక కార్యకర్తగా ఆమె కూడా కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, అదే కోవలో కవిత గారు కూడా ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఆమె కూడా ప్రజల పక్షాన తెలంగాణ కోసం పోరాటం చేసింది, ప్రజల్లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఆమె కూడా పోరాటం చేసింది కాబట్టి ఆమె కూడా ప్రజల చేత నిజామాబాద్ ఎంపీగా ఆమె కూడా ఎన్నుకోబడ్డది. కాబట్టి ఒక కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగా ఆమె పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆమె కూడా కీలకంగా పనిచేసింది కాబట్టి ఆమె కూడా సముచిత స్థానం దక్కింది. మనము కేసీఆర్ గారి కూతురు కాబట్టి వచ్చింది అని అంటే మళ్ళీ ఆ కుటుంబ సభ్యులు అని చెప్పేసి మళ్ళీ దీని మీద ప్రతిపక్ష పార్టీలు వేరే రకమైన విమర్శలు చేస్తారు. ఎవరెన్ని విమర్శలు చేసినా కేసీఆర్ గారి కూతురికైనా అదే సమానంగా ఉంటుంది. అదే విధంగా ఒక సామాన్య కష్టపడే కార్యకర్త కూడా అదే కష్టపడే కార్యకర్తకు గుర్తింపు తప్పకుండా ఉంటుంది. అదే విధంగా చెప్పాలనుకుంటే కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కవిత గారికి కానివ్వండి, వాళ్ళు ఎంత కష్టపడితే ప్రజల చేత ఎన్నుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి ప్రజలకు ఏ విధంగా సేవ చేసిరో కేసీఆర్ గారు అదే కోవలో సామాన్య కార్యకర్త అయినటువంటి బాల్క సుమన్, విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ గారిని కూడా పార్లమెంట్ కి పంపించిన చరిత్ర కేసీఆర్ గారికి ఉంది, అసెంబ్లీకి పంపించిన చరిత్ర కేసీఆర్ గారికి ఉంది.
అదే విధంగా విద్యార్థి నాయకుడు గ్యాదర్ కిషోర్ గారు తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పంపించిన సందర్భం ఉన్నది. అనేక సందర్భాల్లో సామాన్య కార్యకర్తకు కానీ కేసీఆర్ గారి కుటుంబ సభ్యుడు అన్న ప్రత్యేక గుర్తింపు అనేది ఏమీ లేకుండా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు కూడా అదే విధంగా ఉంటది. సామాన్య కార్యకర్త కూడా కష్టపడే వారికి బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. రైట్. మహేందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. మొత్తానికి బీజేపీ నడిపిస్తున్న కుట్ర అన్న వార్తలు కూడా వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ ఆరోపణల దగ్గర నుంచి కానివ్వండి, జైల్లో ఉన్నప్పుడే వీటన్నిటికీ ఒక కుట్ర మొదలైపోయింది. అక్కడి నుంచే మొదలుపెట్టి తన ప్రయారిటీని బీఆర్ఎస్ నుంచి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సో తెర వెనుక బీజేపీ ఒత్తిడి ఉందని కూడా ఆమె చేసిన కామెంట్. మీ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి, మొదటి నుంచి కూడా లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో వీళ్ళు పాత్ర ఉందని చెప్పేసి గతంలో చాలా సిబిఐ, ఈడీ వాళ్ళు అనేక రకాల విచారణ చేపట్టినాక హైకోర్టు కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ అక్కడ ఆమెకు రిలీఫ్ ఇచ్చాక కూడా కొద్ది రోజులు అరెస్ట్ చేయలేదు. తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్స్ అయిపోయినాక తర్వాత ఈడీ కానీ సిబిఐ కానీ అరెస్ట్ చేసి వాళ్ళన్ని ఆధారాలు అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని మనం రాజకీయంగా వాడుకోవడము, భారతీయ జనతా పార్టీ కంటగట్టడము చాలా తప్పు. ఎందుకంటే అవి స్వచ్ఛంద రాజ్యాంగ సంస్థలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఆమె పాత్ర ఉందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది, బీజేపీ పార్టీ నిర్ణయించేది. అదొకటి. వాస్తవంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మీరు గమనించండి, వరంగల్ సభలో భారతీయ జనతా పార్టీ పైన వాళ్ళ తండ్రి గారు అంటే కేసీఆర్ యొక్క డాడీ మాట్లాడలేదు, నాకు బాధ కలిగించిందని చెప్పేసి, అంటే ఒక కాంగ్రెస్ పైన మాట్లాడడం జరిగింది, బీజేపీ పైన అసలు మాట్లాడలేదు అని ఒక బీజేపీని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయలేదు, విమర్శించలేదు అని చెప్పేసి అలా రాయడం జరిగింది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి విమర్శించగల కేసీఆర్ ఒక నైజం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ విమర్శిస్తే భారతీయ జనతా పార్టీ మనకు ప్రజల్లో తీసుకుపోతుంది, ప్రజల్లో వాతావరణం క్రియేట్ అవుతుంది అని చెప్పేసి కేసీఆర్ ఏం చేస్తారంటే ప్రజల్లో వాతావరణం లేకుండా ఉండడానికి పార్టీ గురించి మాట్లాడు. ఆయన ఒక నైజం ప్రశ్నించడం నైజం మీట్. వాస్తవంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడకపోవడం అది వాళ్ళ ఇష్టం. అది మాట్లాడకపోవడం మాకు సంబంధం లేదు కదా. ఎప్పుడు కానీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దాంట్లో కేసీఆర్ గారు వాళ్ళు మంత్రి పదవి చేయడం జరిగింది. బాగా సారూప్యతలే పార్టీలు ఇప్పుడు ఏవైతే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ బాగా సారూప్యత ఉన్న పార్టీలు. కానీ బీజేపీతో రావాలంటే ఏ పార్టీ కూడా రాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో రావాలన్నా, భారతీయ జనతా పార్టీ లైన్లో రావాలన్నా, అలయన్స్ కావాలన్నా కానీ మైనార్టీల ఓట్లు మాకు రావని చెప్పి ఒక అనుమానం, వాళ్ళకు ఒక డౌట్ ఉంటాయి కాబట్టి మా పార్టీతో వచ్చే పరిస్థితి ఉంటుంది. మా పార్టీని ఇండివిజువల్ గా పోటీ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇవాళ రాబోయే ఎలక్షన్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా అధికారం చేపడుతుంది, ఇండివిజువల్ గానే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉంది. ఆల్రెడీ మాకు 36% ఓటు బ్యాంక్ వచ్చింది. ఇంకా దాన్ని పెంచుకునే ప్రయత్నంలో మేమున్నాం. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీని వాళ్ళు ముందే వేసుకోలేదు, మేము వేసుకోలేదు. ఆమె లెటర్లో బీజేపీ గురించి మాట్లాడడం జరిగింది, మేము మాట్లాడలేదు. ఒకటి కేసీఆర్ కుటుంబం సంబంధించిన ఇష్యూ, మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ ఇష్యూ వాళ్ళు ఏం చేసుకుంటారు, అన్న చెల్లె కొట్లాడుకుంటారు, తండ్రి బిడ్డ కొట్లాడుకుంటారు, మాకే సంబంధం. వాళ్ళు ఏమైనా వేసుకోవాలి, మా పార్టీకి ఆ ఇష్యూతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీని వాళ్ళు లాగుతున్నారు అని చెప్పేసి మా బాధ. ఇప్పుడు ఈడీసీబీకి బీజేపీకి సంబంధం అంటే గతంలో ఈడీసీబీ బీజేపీ పార్టీ వచ్చాకనే సంస్థలు ఏర్పడతాయా? దేశానికి సంస్థలు వచ్చాక ఈడీసీబీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు. ఇవాళ వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చేసుకుంటారు. మరి బీజేపీ కాదు ఇప్పుడు మీరు అన్నది బీజేపీకి పార్టీ కూడా సంస్థాగతంగా ఉంది, బీజేపీకి వేరే పార్టీ సపోర్ట్ లేదని మీరు అంటున్నారు. కానీ 2015లో మోదీ అంగీకరిస్తే క్యాబినెట్ లో చేరుతామని ఇదే కవిత గారు హాట్ కామెంట్స్ చేశారు. ఇంకొకటి ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో కూడా బీఆర్ఎస్ పోటీలోకి దిగకుండా బీజేపీకి సపోర్ట్ చేసిందన్నది కాంగ్రెస్ పార్టీ జనంలోకి తీసుకువెళ్లిన అంశం. సో నిజంగా బీఆర్ఎస్ అవసరం అనేది బీజేపీకి లేకపోతే బీఆర్ఎస్ సపోర్ట్ లేదు అనుకుంటే జరిగిన పరిణామాలపై ఏం చెప్తారు? దేశ ప్రధాని మోడీ గారి దగ్గర పోయి మేము కేటీఆర్ గారు ముఖ్యమంత్రి చేయాలి, వాళ్ళ ప్రపోజల్ మేము రమ్మలే వారు, కానీ మేము తిరస్కరించిన మేము వాళ్ళ ప్రపోజల్ మేము తిరస్కరించాం. మాతో కలిసి రమ్మని మేము మాట్లాడారు. వాళ్ళు మాతో కలిసి వస్తే ప్రయత్నం చేస్తారని చెప్పి మోడీ గారు మాట్లాడడం జరిగింది. మేము దాన్ని తిరస్కరించినాం కదా. మేమేమో ఎలక్షన్ టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయలే కదా. ఎక్కడ పోటీ చేసిందండి? ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు, దేశ ప్రజలు చూస్తున్నారు. మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పైన పడతా ఉన్నారు. ఇవాళ మీరు గమనించండి, ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 3 ఎంపీస్ ఉన్నారు. బాకీ నాయకత్వంతో రాబోయే ఎలక్షన్ పక్క గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైతే వచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కవిత గారు పోగొడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళ టైగర్ అని వారి పూలని చెప్పేసి పోగొడతా ఉన్నారు. ఎవరు ఒక్కటైతారో ఇప్పుడు ఆ మాటలతో అర్థమైతే లేదండి. ఇవాళ బాధ ఏంటంటే మీరు కాంగ్రెస్ మీద ఎక్కువసేపు మాట్లాడారు,
కానీ బీజేపీ మీద మాట్లాడని చెప్పేసి కదా ఆమె ఆవేదన అంతా. ఆమె ఆవేదన, ఆమె కక్కుర్తి, ఆమె బాధ అంతా అదే కదా. ఇప్పుడు బీజేపీని విమర్శించాలని చెప్పేసి ఆమె పట్టుదల. విమర్శించకపోవడం కారణం ఏంటంటే కేసీఆర్ గారు మాట్లాడితే మా పార్టీ ఎక్కడ ఎదుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడలేదు. అది నాకు సంబంధం లేదు. ఇవాళ మీరు ఎక్కడైనా కానీ గమనించండి, ఇలా రఘునందరావు గారు మాట్లాడినా కూడా, లేకపోతే మా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా కవిత ఇష్యూ ఏదైతుందో మీరు సొంత పార్టీ పెట్టదా మాకు సంబంధం లేదు. సొంత పార్టీ పెడితే పెట్టుకుంటే ఆమె ఇష్టం. అది సొంత పార్టీ పెట్టుకుంటే ఇలా సొంత పార్టీ పెట్టాలంటే ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ విసిగి వేసారన్నాక ఒక ప్రాంతీయ పార్టీ కావాలని చెప్పేసి చంద్రబాబు ఇప్పుడు ఎన్టీ రామారావు ఆదరించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పెట్టిన పార్టీని ఆదరించడం జరిగింది. కానీ ఇవాళ ఆ రకంగా ఇవాళ కొత్త పార్టీలు పెడితే ప్రజలు ఆదరించే పరిస్థితులు లేరు ఇవాళ. ఎందుకంటే కొత్త పార్టీ ప్రాంతీయ పార్టీలు ఇవాళ దేశానికి ఇవాళ దేశ నడిచే క్రమంలో వీళ్ళంతా కూడా వ్యతిరేకంగా పరిపాలిస్తా ఉన్నారు. ఇవాళ కేంద్రంతో సఖ్యత వండుకుంటా ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, ఇవాళ కేంద్రంతో గొడవ పెట్టుకుని రాష్ట్రాన్ని కుంటుపడే పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో చూడండి, వాళ్ళు కేసీఆర్ గారు దిగిపోయే క్రమంలో 400 లక్షల కోట్లు అప్పు చేసి దిగబడడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళ ఏదో కేంద్రంతో ఇవాళ రిపోర్ట్ చెల్లించుకుంటా ఇవాళ ఇక్కడే ఇవాళ అనేక రకాల అభ్యాసం హామీలు ఇచ్చారు. అభ్యాసం హామీలు నెరవేరాలంటే ఇవాళ ఇక్కడ డబ్బులు ఇక్కడ రాష్ట్రంలో డబ్బులు లేవు కదా. కేంద్రం మీద ఇట్లా ఇలాంటి హామీలు ఇవ్వని చెప్పి కేంద్రం చెప్పలే కదా. వీళ్ళకు నిధులు అని చెప్పి అంటారు. అసలు వాస్తవంగా ఏ రాష్ట్రానికి ఎంత నిధులు రావాలో కేంద్రం చూసుకుంటది. ఆ నిధులకు చిట్టా కూడా కిషన్ రెడ్డి గారు ఇంతవరకు బహిర్గతం చేయడం జరిగింది. కానీ ఏమంటారు అంటే ఇవాళ కవిత ఇష్యూకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. వారు కొట్లాడుకుంటారా విడిపోతారా మాకు సంబంధం లేదు. ఇవాళ అక్కడ జగన్ గారు శర్మ గారు కొట్లాడుకుంటున్నారు, రేపు కేటీఆర్ గారు కవిత గారు కొట్లాడుకుంటారు. మాకే సంబంధం అది. వాళ్ళు ఏమంటారు జరుగుతున్న ఎపిసోడ్ లో బీజేపీకి అయితే సంబంధం లేదంటే ఇష్యూలో దించకూడదు, మా పార్టీకి సంబంధం లేదు, వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. ఇప్పుడు ఆమె బాగాలేదు. నేను చాలా సార్లు కేసీఆర్ గారికి లెటర్ రాసిన, ఏ లెటర్ బయటకు రాలేదు. ఈసారి లెటర్ ఎందుకు బయటకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇంట్లో ఇప్పుడు ఇంటి దొంగలు ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టు వాళ్ళ ఇంట్లో ఇంటి దొంగలు పెట్టుకున్నాక ఏదైనా పెట్టుకొస్తుంది. ఇవాళ లిక్కర్ స్కామ్ కూడా బయటకు రావడానికి కారణం కూడా వాళ్ళ ఇంటి దొంగలు చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ ప్రజలందరూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ ఇంటి దొంగనే ఈశ్వరుడు రావట్లేదు. ఏదో అన్నారు మీరు ఇప్పుడు ఏదో హాట్ కామెంట్ చేశారు. లిక్కర్ స్కామ్ బయటికి రావడానికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం. లిక్కర్ స్కామ్ ఆమెను బయట వాళ్ళ ఇంటి దొంగలేనట్టే కదా. మీరు ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు కదా అది. రైట్, యాదగిరి గారు మీరు చెప్పండి. బీజేపీకి అసలు సంబంధమే లేదు ఈ టోటల్ ఎపిసోడ్ లో అంటున్నారు. కానీ కవిత రిలీజ్ సమయంలోనే జరిగిన ఒప్పందం ప్రకారమే ఇప్పుడు ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయని చెప్పేసి చర్చ నడుస్తోంది. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల ప్రమేయంతో జరిగిన ఎపిసోడ్ కాదా, కేవలం అసలు బీజేపీకి సంబంధం లేదా? మహేంద్ర గారు అన్నట్టుగా యాదగిరి గారు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి అది అంటారు కదా, కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఏదో కుటుంబంలో ఏదో ఒక చిన్న మా కుటుంబం మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో చిన్న సమస్య వస్తే వాళ్ళు ఏదో దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. అన్ని పార్టీలలో ఏదో ఒక చిన్న సందర్భంలో ఏదో ఒకటి జరుగుతుంది. అది మా కుటుంబ సమస్య, మేము దాన్ని పరిష్కరించుకుంటాం, మా నాయకుడు పరిష్కరిస్తాడు, దాని గురించి చర్చించాల్సి. ఇప్పుడు అట్లా అనుకుంటే బీజేపీ నాయకుడు రఘునందన్ రావు గారే చెప్పిండు కదండి, మొన్న కవిత గారు పార్టీ పెడుతుంది అని చెప్పి పార్టీ ఆఫీస్ లో పెడితే ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఒక విషయం అండి. ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీడియా అడిగిన కవిత గారి విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రమే భారతీయ జనతా పార్టీ నేతలు సమాధానం చెప్తా ఉన్నారు. మేము ఎక్కడ కూడా ఆమె మీద ప్రెస్ మీట్లు పెట్టలేదు. ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబ సమస్యలు మేము విలేకరుల సమావేశం మా పార్టీ రాష్ట్ర పథకాలు కూడా పెట్టలేదు. మీరు ఆ విషయం తెలుసుకోవాలి. మీడియా అడిగిన ఇవాళ మీరు లైవ్ డిబేట్ తీసుకున్నారు, నన్ను మాట్లాడమన్నారు. ఇప్పుడు కూడా మేము చేస్తుంది ఒకటే, తెర వెనుక తతంగం నడుపుతున్నది ఎవరిని అడుగుతున్నాం. మీరు పార్టీలు ఎక్కడ రిలీజ్ చేశారన్న అంశం నేను కూడా తెర మీద తీలా. తెర వెనుక నడిపిస్తున్నది ఎవరు? బీజేపీయే కదా అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో అడుగుతున్నా. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసింది బీజేపీ ప్రభుత్వం ఉన్న టైంలోనే కవిత అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత ఒప్పందంలో భాగంగానే కవితను బయటికి పంపించే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలే అంటున్నారు కదా. వాళ్ళ కవిత గారికి బెయిల్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదండి, కోర్టు ఇచ్చిందండి. వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చింది బెయిల్. సుప్రీంకోర్టు ఇచ్చే బెయిలును భారతీయ జనతా పార్టీ అంటగట్టదని చెప్పినాను ఇంతకుముందు. న్యాయస్థానంలో వాస్తవంగా నిజంగానే భారతీయ జనతా పార్టీకి పొత్తుంటే ఆమె జైలుకే పోకపోతుండే రావచ్చు. మాకే సంబంధం. వాళ్ళు నిజంగానే వాళ్ళ వాస్తవంగా ఏంటంటే సిబిఐ ఈడీ కేసు పెట్టింది, కోర్టులకు బెయిల్ ఇచ్చింది, మేమే బెయిల్ వల్ల. సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే మాకే సంబంధం, ఆమె బయటికి రావడానికి మాకే సంబంధం. కోర్టు బెయిల్ ఇచ్చిన దానికి మా పార్టీకి ఎందుకు అంటగడుతున్నారు?
మా పార్టీకి అంటగట్టదని చెప్తున్నా. అసలు వాస్తవంగా బెయిల్ ఇవ్వడానికి బీజేపీ సంబంధం అర్థం కావట్లేదు. మాట్లాడితే అసలు అర్థం పడతాం ఉండాలి కదా ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. యాదగిరి గారు కంటిన్యూ చేయండి, ఆయన మాట్లాడినివ్వండి. యాదగిరి గారు, ఇప్పుడు వీళ్లకు వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళకున్న ఒప్పందం ప్రకారంగా మా పార్టీని బదనాం చేయడం కోసం ఆ రోజు కవిత గారి మీద అన్నగారు చెప్పినట్టే కవిత గారి మీద గాని టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద గాని ఆరోపణలు మాత్రమే. మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. ఒప్పందం ఏంటని అడుగుతున్నారు. చెప్పే ఒప్పందం కాకపోతే చెప్పొద్దు. ఎవరి మీదనైనా ఆరోపణలు మాత్రమే, నిరూపణ కాలేదు. అది దాని మీద చట్టాలు ఉన్నాయి, చట్టాలు తన పని దాన్ని చేసుకుపోతుంది. ఆ విధంగా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలో ఉన్న వారి మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. మీకు బీజేపీ కాంగ్రెస్ కు లేకపోతే, ఒప్పందం లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ జరిగినప్పుడు మరి దాని మీద ఉన్నటువంటి ఎన్ని ఆస్తులు జప్తు చేసిరు, ఎన్ని డబ్బులు వచ్చినాయో దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాని మీద ఎందుకు అధికారులు ఎందుకు ఇవ్వలేదు, ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు, మీరు బీజేపీ పార్టీ ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పటికి కూడా మరి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ భూముల మీద మరి చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? అదే విధంగా ఇప్పుడు ప్రతి సంఘటనలో కానీ హైదరాబాద్ లో జరిగే దాని మీద కానివ్వండి, ఈ రాష్ట్రంలో వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి నిలబెట్టకపోతే దాని మీద బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేదు? ప్రజలలో ఎందుకు ఎండగడతలేదు? చర్చ బి పార్టీ ఎవరన్న చర్చ కాదు. ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసి బీజేపీకి సెంట్రల్ గవర్నమెంట్ తో బీజేపీకి బి పార్టీ ఎవరన్నది ఇక్కడ చర్చ కాదు. చర్చ మనం మాట్లాడుతుంది కవిత ఎపిసోడ్ మీద మాత్రమే. ఈ ఎపిసోడ్ లో బీజేపీతో కుదిరిన ఒప్పందం ప్రకారమే కవిత పైన కుట్ర జరుగుతోంది అన్నది ఆమె స్వయంగా వ్యాఖ్యానించారు. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగారు ఆయన. ఆ ఒప్పందం ఏంటని మీరు కూడా ఒప్పందం జరిగింది అంటారు కనుక ఏం జరిగింది ఆ ఒప్పందం అనేది ఆయన క్వశ్చన్. నేను అదే చెప్తున్నా, మీడియా దాన్ని వక్రీకరించి చెప్తున్నది. అక్కడ జరిగింది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే. దీన్ని ప్రతి విషయంలో కూడా దాన్ని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు పన్ని ఏదో రకంగా బదనాం చేయడం కోసం ఆ రోజు జరిగిన దాని మీద కానివ్వండి, ఇప్పుడు ప్రతి విషయంలో కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కానివ్వండి, కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళిద్దరు బీజేపీ కాంగ్రెస్ ఒప్పందంలో భాగమే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నారు కదా మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసిందని. ఎవరు చెప్పారండి? పార్టీకి ఇప్పుడు అక్కడ ప్రచారానికి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్సీకి పోయి ప్రచారం చేసిన చరిత్ర లేదు. అట్లాంటి ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ప్రచారానికి పోయి అక్కడ ప్రచారం చేసి మేము డబుల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తేనే ఓట్లేయండి, మేము రైతు బంధు పూర్తి స్థాయిలో ఇస్తేనే ఓట్లేయండి, లేకపోతే మాకు ఓట్లు వేయకండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయాన చెప్పిండు. మేము పని చేయలేదు, మాకు ఓట్లు వేయొద్దు అని చెప్పిండు అని అంటే మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అక్కడ లేడు కాబట్టి మరి ప్రజలు ఎవరికి వేయాలి? బీజేపీ పార్టీకి వేయాలి. బీజేపీ పార్టీకి కాదు. యాదగిరి గారు ఇప్పుడు ఓవరాల్ గా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా బీజేపీకి సపోర్ట్ చేసింది అన్నది మీ వాదన. అసలు బీఆర్ఎస్ అసలు పూర్తిగా ఎన్నికల బరిలోకే దిక్కుండా ఫుల్ సపోర్ట్ బీజేపీకి ఇచ్చింది అన్నది కాంగ్రెస్ వాదన. ఒక నిమిషం అండి మాట్లాడే అవకాశం ఏంటి? ఒక నిమిషం. ఇప్పుడు వారు మాట్లాడే విషయం అవసరం ఉంది. ఇవాళ హైదరాబాద్ ఎమ్మెల్సీ విషయంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయలేదండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వడం జరిగింది? వాళ్ళ మైనార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ బీజేపీ కలిసి మద్దతు ఇవ్వలే అండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది అక్కడ. ఇవాళ ఎమ్మెల్సీ ఇక్కడ 4 జిల్లాల హైదరాబాద్, మన నిజామాబాద్, ఆదిలాబాద్, కన్మార్ ఎందుకు పోటీ, మెదక్ ఎందుకు పోటీ చేయాలండి? అక్కడ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలండి. ఇవాళ బీజేపీ పార్టీకి పోటీ చేసి గెలిచింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు ఒకటే, ఒక తాను ముక్కలే. అందుకే మూడోపాయికార ఒప్పందం. చర్చ డైవర్ట్ అవుతుంది. బీజేపీకి బి పార్టీ ఏంటి అనేది ఇక్కడ చర్చ కాదు. సరే చర్చ డైవర్ట్ అయింది కాబట్టి టాపిక్ లో కాసేపు రెండు పార్టీలకు సంబంధం లేకుండా ఒకటి కవిత గారికి సంబంధించి అడుగుతా. ఒకవేళ ఆవిడ సొంత పార్టీ పెడతారు, జనంలోకి వెళ్తారు అంటున్నారు. మహేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి. సొంత పార్టీలోకి పెట్టి జనంలోకి వెళ్తారంట. నిజంగా అధికారం లేకపోతే కనుక తెలంగాణ ప్రజలు ఒక ఆడపడుచుగా కవితను ఆదరిస్తారా? ఒక విషయం అండి, ఇప్పుడు అది కుటుంబ
తగాదా నడుస్తూ ఉంది. కుటుంబంలో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయా, లేకపోతే వాళ్ళ అన్న చెల్లెల మధ్య గొడవనా, లేకపోతే తండ్రి బిడ్డను ఆదరించలేడం గొడవనా, లేకపోతే తండ్రి పుత్రుడు కానీ పుత్రును ఎవరైతే హ్యాపీ రావును ఆదరిస్తుండని చెప్పేసి ఈమె కోపమా, లేకపోతే హరీష్ రావుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి కోపమా, లేకపోతే హరీష్ రావుకు కేసీఆర్ మధ్యలో గొడవ వస్తే కేటీఆర్ హరీష్ రావు ఇంటిగా గణిత కూర్చుందని కోపం. ఇవన్నీ వాళ్ళ అంతర్గత విషయాలు. ఆ అంతర్గత విషయాలు ప్రజలందరూ మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు. అది భారతీయ జనతా పార్టీకి మా సంబంధం లేదు. ఇవాళ ఏమంటే లోపాయికార ఒప్పందం బిల్లిఎఫ్ తోని కేసీఆర్ గారు చేసుకునే ఉద్దేశం ఉందని చెప్పేసి కవిత అన్న తప్పేసి మేము అనలేదు. ఒకటి ఇవాళ వాస్తవంగా చెప్పండి, ఇవాళ కేసీఆర్ మీరు గమనించండి, ఇవాళ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఉండే సమస్యలు ఉంటే ఇవాళ కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడలేదు. ఇవాళ ఇంత ఈ ఇష్యూలు కూడా కవిత ఇష్యూలో కూడా ఇంతవరకు కేసీఆర్ వచ్చి బయటకు మాట్లాడలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి మాట్లాడలేదు. ఇవాళ వాళ్ళు వచ్చి మాట్లాడే ఇష్యూలో ఇవాళ మాకెందుకు భారతీయ జనతా పార్టీ మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. వాస్తవంగా వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ కుటుంబాలు కొట్టాడుకోవడం మాకు సంబంధం లేదు. మేము మాత్రం టీఆర్ఎస్ నాకు ఒప్పందం లేదు. టీఆర్ఎస్ పార్టీ వచ్చా మీకు తీసుకునే పరిస్థితి లేదు. మేము స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సింగిల్ పార్టీగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయబోతున్నాం తెలంగాణలో. ఎలాంటి అనుమానం లేదు మాకు. టీఆర్ఎస్ అసలు టీఆర్ఎస్ పార్టీ ప్రజలు తిరస్కరించిన పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఏ పార్టీ కూడా ఇవాళ ఆ భవిష్యత్తులో మనుగడ సాధించలేదు. ఇవాళ అట్లాంటి పార్టీతో మాకేం పొత్తుంటాయండి. ఇవాళ ఆమె అక్కసంత ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఇవాళ వరంగల్ సభలో తిట్టలేదని అక్కసును లెటర్ రూపంలో చూపెట్టడం జరిగింది. ఆమె గతంలో చాలా లెటర్లు రాసిందట. రాసినప్పుడు వెంటనే చెప్పేసిందట వాళ్ళ తండ్రి గారు. మరి ఈ లెటర్లో బయటకొచ్చిందని చెప్పేసి ప్రతిసారి ప్రశ్నిస్తూ ఉన్నది. దాని విషయంలో ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ మన మిత్రుడు మీడియాలో మాట్లాడుతూ ఉన్నాడు యాదగిరి గారు. వారు చెప్పాలి ఎందుకు ఆ లెటర్ బయటకు ఎందుకు వచ్చేసి వారు చెప్పాలి. ఆ లెటర్ బయటకు వస్తే ఈ డిబేటే ఉండకపోతుండే. ఆ లెటర్ బయటికి రాకపోవడంతోనే రాకపోతే డిబేటే ఉండకపోతుండే. ఆ బయటికి రావడంతో ఇవాళ మీడియా ఛానల్ అనేది ఇవాళ ఆ లెటర్ తోనే రాజకీయం చేస్తా ఉన్నాయి. నేను ఏమంటే దానివల్ల ప్రజలకు ఉపయోగం, ఆ లెటర్ తోటి ప్రజలకు ఉపయోగం. వాళ్ళ కుటుంబం కాదని వాళ్ళ ప్రజల యొక్క సమస్యలు అన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. వాళ్ళ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. యువత సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాళ్ళ రైతులు ఇవాళ వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడతా ఉండే వాళ్ళ ఇంతవరకు వడ్లు కొనలేదు. అవన్నీ ఐటీ సెంటర్లో ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు కొత్తగా ఇవాళ మరణాలు వేసుకోవాలి. ఆ సమస్య ఉంది. ఇవాళ రైతుల సమస్య అట్లే ఉన్నాయి. మొత్తం కొట్టకపోయినాయి. మొత్తం వర్షాలు మొత్తం వడ్లను కొట్టకపోయినాయి. ఇవాళ మొన్న ఐటీ సెంటర్లలో ఆ సమస్య లేదు. ఇవాళ ఈ ఇష్యూలు అన్ని సమస్యలు పక్కదారి పట్టడానికి ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని చెప్పి నేను ఇవాళ భావిస్తా ఉన్నాను. ఆ డ్రామాలో భాగంగా ప్రజాస్వామ్యాలు జారిపోలేదు. ఒక కుటుంబ సమస్యను తీసుకొచ్చి ముందరేసిందని చెప్పేసి నేను అంటున్నాను. చెప్పండి యాదగిరి గారు. ఇప్పుడు ఆమె కవిత గారు చెప్పినట్టుగా లేకపోతే ఇప్పుడు మహేందర్ గారు అన్నట్టుగా లీకు వీరుడు ఎవరన్నది ఎవరు చెప్పట్లేదు. సో నిజంగా ఒకవేళ ఆ లీకు వీరుడు బీఆర్ఎస్ నేతలే అయితే గనక నేరుగా మాట్లాడేంత స్వేచ్ఛ కవిత గారికి లేదా? కేసీఆర్తో మాట్లాడే స్వేచ్ఛ? కుటుంబ సభ్యులు అయితే గనక గుర్తించలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారన్న క్వశ్చన్ కూడా వస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో మా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ లో మా పార్టీ ఓడిపోయినప్పుడు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను ముఖ్య కార్యకర్తలను పార్టీ ఆఫీస్ కు పిలిచి అందరితోటి పార్టీ ఎక్కడ ఏ విధంగా ఓడిపోయింది అనే దాని మీద సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ డైరెక్ట్ గా కానివ్వండి ఇండైరెక్ట్ గా కానివ్వండి మీ అక్కడ ప్రజల్లో ఏ విధంగా మనకి ఎక్కడ లోపం జరిగిందో చెప్పాలి, లేకపోతే లెటర్ ద్వారా పార్టీ అధినేతకు అందియాలని చెప్పేసి అప్పుడు సమీక్షా సమావేశాలు జరిగినాయి. అప్పుడు కూడా కొంతమంది ఆ సమీక్షా సమావేశాలలో వాళ్ళు స్వేచ్ఛగా చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ప్రజల అభిప్రాయాలను అధినేతకు లెటర్ ద్వారా కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా మొన్న వరంగల్ సభ సక్సెస్ కావడంతో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ దిమ్మ తిరిగింది. అదే విధంగా ఇంకా కొంచెం బీజేపీ మీద ఇంకా కొంచెం మాట్లాడితే బాగుంటుండే, అక్కడ ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడితే బాగుంటుండే, ఇంకా ప్రజలు ఇంకా కొంచెం కేసీఆర్ గారి మీద ఇంకా కొంచెం కోరుకున్నారు అనే నేతకు తెలియజేసింది. దాంట్లో తప్పేముందండి? ఇప్పుడు కూడా మా నాయకుడు కేసీఆర్ గారి అంటుంది కానీ నేను పార్టీ పెడతాను ఎక్కడన్నా చెప్పిందా? మీ పత్రికలు, మీరు మీడియా సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు దాని మీద కోడై కూస్తుంది కానీ ఎక్కడైనా నేను పార్టీ పెడతాను, నేను కొత్త పార్టీ పెడుతున్నా, కేసీఆర్ గారిని నేను విభేదిస్తున్నాను ఎక్కడైనా చెప్పిందానండి? నేను కష్టపడ్డాను, నేను ఈ పార్టీకి కష్టపడ్డా అని చెప్తున్నది. అదే విధంగా నేను ఇప్పుడు అక్కడ గతంలో కూడా నేను ఎన్నోసార్లు నా అభిప్రాయాలను నేను అధినేత గారికి ఒక తండ్రిగా కావచ్చు, ఒక పార్టీ అధినేతగా నేను తెలియజేసినాను. దాని మీద ఇంత చర్చ చెప్పవలసిన అవసరం లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే
మా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నానని చెప్పేసి ఆమె అన్ని రకాలుగా చెప్తుంది కదండి. ఈ ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడ ఏ సమస్య లేనప్పుడు బిఆర్ఎస్ లోనే ఒక లోయల్టీ ఉన్న నేతగా కవిత కంటిన్యూ అవుతారా బిఆర్ఎస్ లో? సభ ఎప్పుడైతే సక్సెస్ అయిందో బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఇబ్బంది కలుగుతుంది. రేపు మళ్ళీ ఒక నమ్మకం ఏర్పడేది ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు కూడా కలుపుకొని రేపు, ఎందుకంటే రాబోయే ఏ ఎలక్షన్ లో కూడా బీజేపీకి కాంగ్రెస్ కు సున్నాలు ఎక్కడ దక్కలేని పరిస్థితిలో ఈ రోజు కనబడుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా ప్రజల్లో చులకన చేయాలని చెప్పేసి ఒక పన్నాగం ఇవన్నీ గూడు పుటాని తోటి వీళ్ళు ఇలాంటి ప్రచారాలు చేసి వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు చాలా చిత్తశుద్ధి తోటి గమనిస్తున్నారు. ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు విఘ్నులు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉన్నది అనేది అందరూ చూస్తున్నారు. యాదగిరి గారు, అదే అందుకే మీరు ఒక బీఆర్ఎస్ నేతగా ఉన్నారు కాబట్టి కాన్ఫిడెంట్ గా కవిత గారు బీఆర్ఎస్ లోనే కొనసాగుతారు అని అయితే చెప్పగలుగుతారా? ఒక లోయాలిటీ ఉన్న నేతగా ఉండగలుగుతారని? కవిత గారు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారు. కవిత గారే చెప్పిర్రు, మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేమందరం పనిచేస్తున్నాము. మేమందరం సాధారణ కార్యకర్తలతో సహా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ సైనికులు అందరూ కేసీఆర్ గారి డైరెక్షన్ లో, కేసీఆర్ గారి ఆదేశాల మేరకే మేమందరం పనిచేస్తున్నాము. అదే విధంగా కవిత గారు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారని చెప్పి ఈ రోజు కూడా మీడియా ముఖంగా చెప్పింది. ఓకే, మహేంద్ర గారు చెప్పండి. ఒకటండి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు. ఇవాళ ఇన్ని టీవీలు, ఇన్ని మీడియా, ఇన్ని యూట్యూబ్ ఛానల్ అన్ని కూడా లెటర్ లీక్ అయిన దాని మీద క్వశ్చన్ వస్తుంది. లెటర్ లీక్ మీద మీరు అడగడం జరిగింది. ఆ లెటర్ లీక్ కాకుంటే వాళ్ళ ఇష్యూ ఉంటుంది. ఆ లెటర్ లీక్ చేసారు, అంతర్గతంగా కొమ్మునాడలు జరుగుతున్న విషయం లెటర్ లీక్ చేసాము అడగడం జరిగింది. దానికి మరి యాదగిరి గారు సమాధానం చెప్పట్లేదు. మీరు ఎన్ని రకాలుగా అడిగినా కూడా ఆ లెటర్ లీక్ కాకుంటే వాళ్ళకి కవిత గారు లీక్ వీరుడు ఎవరో ఆవిడకి తెలిసిన నర్మగర్భంగా ఆవిడ పేరైతే చెప్పట్లేదు కానీ లీక్ వీరుడు అని పదం వాడారు. సో ఇంకా బీఆర్ఎస్ నేతలకు కూడా తెలిసే అవకాశం లేదు. వాళ్ళకి పార్టీ ఆదేశాలు ఉంటాయి కాబట్టి ఆయన కూడా చెప్పే అవకాశం ఉండదు. కానీ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారు కవిత అనేది కూడా ఒక చర్చే. ఇవాళ వాస్తవంగా ఈ అన్నిటి ఇష్యూకు మొత్తం మూల కారణం ఇవాళ కవిత గారి ఏమంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పింది కవిత గారి, నేను చెప్పలేదు. ఇవాళ నా లెటర్ ఎవరు లీక్ చేసారు, నేను చాలాసార్లు లెటర్ రాసిన, ఏ ఒక్క లెటర్ లీక్ కాలేదు. అంటే చదివి మా నాన్న చెప్పేసారు. ఈ లెటర్ మొత్తం కావాలని చెప్పేసి నా మీద కోపం కొద్ది లీక్ చేసిన చెప్పింది కూడా కవిత గారే. ఇవాళ వాళ్ళ అన్న మీద కూడా ఈ రోజు ఇవాళ మధ్యాహ్నం వాళ్ళ అన్న ట్విట్టర్ ద్వారా మీరు ఒక పోస్ట్ అయితే సరిపోతాయని చెప్పి సొంతాన్ని మీద మాట్లాడేది కూడా ఇవాళ కవిత గారే. మీ కుటుంబ సమస్యని ఇవాళ రాష్ట్ర సమస్యగా చూడద్దని చెప్పి చెప్తున్నా. మీ కుటుంబ సమస్య మీ సమస్యగా చూసుకోమంటున్నా. రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదు. రాష్ట్ర ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల దృష్టి కేంద్రీకరించండి. కేసీఆర్ గారు కూడా ఇష్యూను పరిస్థితి తీసుకురాలా. ఇంకా కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ ఇవాళ బయటకు వస్తే ఇష్యూ క్లోజ్ అవుతుంది. ఇవాళ కేసీఆర్ గారు ఎందుకు దీన్ని క్లోజ్ చేయట్లేదని అడుగుతాను భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ప్రజా సమస్యల మీద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మౌనంగా ఉంది. వాళ్ళ నాయకుడు మౌనంగా ఉన్నాడు. కేటీఆర్ గారు యుఎస్ఏ పోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఎవరు చూస్తాయి? ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి ఇష్యూ మీద మా నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ అభ్యాసం విషయంలో కానీ ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళ గవర్నమెంట్ అయితే ఫామ్ చేసారో దాని మీద ప్రతి విషయాన్ని ఇవాళ మాకు క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఇవాళ మా నాయకులు అందరూ దాని మీద పోరాడుతూ ఉన్నారు. ఇవాళ ఆ దాడిని తట్టుకోలేక ఇవాళ కాంగ్రెస్ ఇవాళ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా ఇవాళ ఆ దాడి బీజేపీ పార్టీ చేసేద్దా. ఇవాళ వరంగల్ సభ సక్సెస్ అని చెప్తారు. వాస్తవంగా ఇవాళ వరంగల్ సభ అటర్ ఫ్లాప్ అయింది. ఈ విషయం ఎవరో చెప్పలేదు. ఇవాళ అదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు ఇవాళ మా అనుకున్న స్థాయిలో సభ జరగాలని చెప్పి చెప్పడం జరిగింది గత మీడియాలో కూడా. అంటే చెప్తుంది ఇవాళ వరంగల్ సభ ఫెయిల్ అయింది. దాన్ని ఇవన్నీ కూడా కారం అని చెప్పేసి కవిత గారు ఆవేదన ఆ లెటర్లో చెప్పడం జరిగింది. ఇన్ని తప్పులు చేస్తా ఉన్నాము. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్టీ పుట్టిన కాంతలు అయితే తెలంగాణ ఉద్యమకాలు ఉన్నారా, ఉద్యమకాలు కూడా మనం న్యాయం చేయలేకపోతాం అని చెప్పి చెప్పడం జరిగింది. మనం దళిత ముఖ్యమంత్రి చేస్తాను, దళిత ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయినాం అని చెప్పేసి ఆ లెటర్లో చెప్పడం జరిగింది. బీసీలో కూడా మనం 42% ఇస్తా అని చెప్పేసి అది కూడా ఇవ్వలేకపోయినా అని చెప్పేసి ఒక బీసీ నిదానం కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయాలను ఆ లెటర్లో క్రోడీకరించింది. వాటిని వాళ్ళు ఏం చేసుకోవాలి? వాళ్ళ కవిత గారు రాసిన లెటర్లో ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇవాళ సమస్యలు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోకు విరుద్ధంగా వేరు కాబట్టి అవన్నీ తప్పులు జరుగుతున్నాయి పార్టీలు అని చెప్పి ఆ లెటర్ మెన్షన్ చేయడం జరిగింది. కావున ఆ లెటర్ మరి ఇవాళ వాస్తవంగా ఇంటి కొట్టు ఈశ్వరుడే పడలేడు
ఆ లెటర్లో బయటకు వచ్చింది అనేది కూడా ఆమె క్వశ్చన్ చేస్తా ఉన్నది. వీటికి ఆన్సర్ చెప్పాలి, వీటికి సమాధానం చెప్పాలి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ అందుకే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు క్షీణిస్తా ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ దిక్కు ముందుకెళ్తుంది కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీని బదనాం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ ఆడిన కుట్రలో ఇవాళ బీఆర్ఎస్ ఆడుతూ ఉన్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలో ఇవాళ బీజేపీని ముందుకేస్తా ఉన్నారు. ఇవాళ మా పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ క్షేత్రస్థాయిలో ఇవాళ సందర్శిస్తూ ఉన్నారు. ఇవాళ ఈటలందరూ గారు ఇవాళ చాలా విషయాలు ఇవాళ ఏదో హైడ్రా విషయంలో కానీ ఇవాళ సాధారణ ఇల్లు కూడా వాళ్ళు పోయి సందర్శించారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అసలు సందర్శించలేదు. ఇవాళ అంటే చాలా విషయాలు ఇవాళ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నది భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఖమ్మంలో ప్రొసెస్తే కూడా ఇవాళ మా కేంద్ర మంత్రివర్యులు సంజయ్ కుమార్ కూడా పోవడం జరిగింది. ఇవాళ అక్కడ వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది, వాళ్ళకు నిధులు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ నిధులు అన్ని రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి సాయం చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం ఇలా ముందుకు వెళ్తా ఉన్నది, రాష్ట్రానికి నిధులు ఇస్తామని చెప్పేసి మేము రెడీగా ఉన్నాం. కానీ ఆ స్థాయి వల్ల వాళ్ళ వాస్తవంగా మీరు ఇంతవరకు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీజేపీ పైన మాట్లాడుతూ ఉన్నది. ఇవాళ వాస్తవంగా మీరున్నప్పుడు ఇవాళ ఒక్కసారి కూడా అసలు భారతీయ జనతా పార్టీ నిధులు వల్ల అనే సందర్భాలు మాతో ఎప్పుడు వ్యాఖ్యానం చేసుకుంటారు. రైట్, యాదగిరి గారు చెప్పండి. ఇప్పుడు ఆయన 3 పాయింట్స్ లేవనెత్తారు. ఒకటి, సభ అటర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది ఒక అంశం. అయితే పవర్ సెంట్రిక్ పాలిటిక్స్ గా తీసుకుంటే కనుక బీఆర్ఎస్ లో హరీష్ రావు పేరుంది, కేటీఆర్ పేరుంది, కేసీఆర్ పేరు తెర మీదకి వస్తుంది. బట్ కవిత అంతగా రావట్లేదు కాబట్టి కవితే తెర ముందుకు వచ్చి కుట్ర జరిపిస్తున్నారన్నది వాదన ఒకటి. ఇంకొకటి, ఎన్నో సమస్యలు ఉండగా ఇప్పుడు ఇలా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వాటి మీద కాకుండా ఇలాంటి అంశాలు తీసుకొస్తుంది, ఒక క్లారిటీ ఇస్తే సరిపోతుంది కదా అన్నది ఒకటి. ఇప్పుడు ఇది మేము అదే చెప్తున్నాం కదండి, ఇది మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సమస్య, ఇది మేము చిన్న సమస్య, ఇది చిన్నగా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ప్రజలకు ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి అన్నగారు చెప్తున్నారు, కానీ ప్రజలను ఈ సమస్య తీర్చుమని ఎవరైనా చెప్తున్నారా అండి? ఇప్పుడు వాళ్ళు ముందుకొచ్చి రఘునందన్ రావు గారు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, అదే విధంగా కేసీఆర్ గారి కూతురు పార్టీ పెడుతుంది అని చెప్పేసింది. కానీ కవిత గారు ఎక్కడైనా నేను పార్టీ పెడుతున్నా, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నా, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఎక్కడైనా చెప్పిందా? మీరు అనవసరమైన రాద్ధాంతం చేసి అనవసరంగా మీకు ఒక అవకాశం కోసం మీరు చేస్తున్నారు. కానీ మాకు వరంగల్ సభ ఎక్కడ ఫెయిల్ అయిందండి? జనాలు మీకు బీజేపీ వాళ్ళకి కళ్ళు లేవా? కాంగ్రెస్ వాళ్ళకి కళ్ళు లేవా? తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ లక్షల మంది గ్రౌండ్ లో ఉన్నారు, లక్షల మంది రోడ్లపై ఉన్నారు. వరంగల్ నుంచి చుట్టూ అన్ని జిల్లాలకు హైదరాబాద్ దాకా రోడ్లు మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయి ప్రజలందరూ రోడ్ల మీద ఉండి గ్రౌండ్ కూడా చేరుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు సభ ఫెయిల్ అయింది, సభ ఎక్కడ ఫెయిల్ అయిందండి? ఇప్పుడు మీడియా సంస్థలు లేవా? మీడియా చూపిస్తలేదా మీరు సభ ఫెయిల్ అయిందని చెప్పడానికి? ఎందుకంటే ఆ సభ సక్సెస్ అయింది కాబట్టి కేసీఆర్ గారి మీద మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడ్డది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి చిత్తశుద్ధితోటి మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్షణగా ఉంటాడు, కేసీఆర్ గారి పథకాలే ఈ రాష్ట్రానికి రక్షణగా ఉంటాయి, అనేక సంక్షేమ పథకాలు రూపొందించిన నాయకుడు తెలంగాణ ప్రజలకు అందించిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే మళ్ళీ మనం ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబడుతుందని చెప్పేసి ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. రాజకీయ పార్టీలలో ఒక గుబులు ఏర్పడి దీన్ని ఏ విధంగా ఎక్కడ అవకాశం వచ్చినా చిన్న సమస్య అండి, మా సమస్య చిన్న సమస్య, మా కార్యకర్తగా ఒక అధినేతకు ఒక కూతురుగా తండ్రికి ఇచ్చిన లెటర్ ను మరి మీ దాకా వచ్చింది. రఘునందన్ రావు గారు అయితే టైమే చెప్తున్నాడు, జూన్ 2 తారీఖు నాడు పార్టీ పెడుతుందని. కవిత గారితో ఏమన్నా మాట్లాడిండా రఘునందన్ రావు గారు? మాట్లాడితే మరి మీ బండి సంజయ్ 4 days లో క్లారిటీ వస్తుంది. కానీ యాదగిరి గారు ఆడియో అన్మ్యూట్ చేయండి. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీరు అడిగిందని నేను సమాధానం చెప్తా యాదగిరి గారు. నో లేఖలో ఆవిడ ఒక అంశం పెట్టారు. ఇన్ని అంశాలతో పాటుగా గడిచిన 10 ఏళ్లలో బహుజన సామాజిక లక్ష్యాలను చేరుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందన్న అంశం కూడా ఆవిడ చేర్చారు. వీటితో పాటుగా మహిళలు వెనుకపడ్డారు, మహిళల విషయంలో కూడా అభివృద్ధి జరగలేదని, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యానికి సంబంధించి కూడా ఆమె కొన్ని అంశాలు లేఖలో పేర్కొన్నారు. కాబట్టే ఆవిడ పార్టీ నుంచి వెళ్తారా, కొత్త పార్టీ పెట్టి ఈ బహుజన సామాజిక వాదం అనేది ఏ విధంగా తెర మీదకి తీసుకొస్తారు అన్న అంశం అయితే రాజకీయంగా వచ్చే విశ్లేషణే, అందులో తప్పేం లేదు. సో కొత్త పార్టీ పేర్లు అనేది ఆవిడ అనౌన్స్ చేయకపోయినా పార్టీ పేర్లు కూడా వచ్చాయి. జాగృతి ఉంటుందా, లేకపోతే ఏ వాదంతో ఏ సిద్ధాంతంతో పార్టీ పెడతారంటే చర్చ అయితే వచ్చింది, అందులో తప్పేం లేదు. సో June 2 అన్నారు, అది ఎన్ని రోజులు లేదు కాబట్టి ఆస్కారం మాత్రం ఇచ్చింది కవిత గారి లేఖ ద్వారా. ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేది ఇప్పుడు వచ్చింది కాదండి, గతంలోనే
టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడే ఆమె జాగృతి తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి మహిళలను చైతన్యపరిచి బతుకమ్మ ఖండాంతరాలు దాటి ఒక ప్రత్యేక బతుకమ్మ పండుగని తెలంగాణ ఆడపడుచులకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాయకురాలు కవిత గారు. ఇప్పుడు కవిత గారికి ఎక్కడ ఆమె గౌరవం తగ్గలేదు, ఎక్కడ పార్టీలో ఆమె స్థానం తగ్గలేదు. ఆమెకు ఉండే పొజిషన్ ఆమెకు ఉన్నది. ఆ ప్రతి విషయంలో కూడా ఆమె ఎక్కడ నేను పార్టీ వదిలిపోతున్నాను, నేను వేరే పార్టీ పెడుతున్నాను ఎక్కడ ఏ ప్రెస్ నోట్ లో చెప్పలేదు. ఖచ్చితంగా ఆమె చెప్పింది ఏంది, నేను అధినేతకు నా అభిప్రాయాలను చెప్పాను, అభిప్రాయాలు చెప్పిన మీరందరూ మీడియాలో ఎందుకు వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి ఆమె ఈ రోజు కూడా చెప్పింది. దాంట్లో అనవసరమైన ఆ విధంగా చెప్పాలంటే అన్ని పార్టీలలో లేఖలు వారి అధినేతకు వాళ్ళ అభిప్రాయాలు చెప్పే సంస్కృతి ఉన్నది. వారు కూడా అదే విధంగా చెప్పారు. కానీ ఇప్పుడు కవిత గారే కొత్తగా చెప్తున్నది, తెలంగాణ జాగృతి కొత్తగా వచ్చినట్టు మీరు దాన్ని ఏదో రకంగా దాన్ని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. ఎలాంటి పార్టీ పెట్టది కవిత గారు. కవిత గారు కేసీఆర్ గారే మా నాయకుడు అని కవిత గారే చెప్పింది కాబట్టి కవిత గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కవిత గారు పనిచేస్తుంది, కేటీఆర్ గారు పనిచేస్తుండ్రు, హరీష్ రావు గారు పనిచేస్తుండ్రు. నాలాంటి ప్రతి కార్యకర్త కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. అనవసరంగా ప్రతిపక్ష పార్టీలు దీని మీద ఎక్కువ టెన్షన్ పడి వాళ్ళకి ఏంటంటే రేపు ఎక్కడ పార్టీ చీలిపోతే మాకెక్కడ అవకాశం వస్తుందా, ఈ పార్టీ చీలిపోవాలి, నిజంగా వీళ్ళు వేరు చీలిపోవాలి, వేరే పార్టీ పెడితే కేసీఆర్ గారి పార్టీని మనం చేసుకుంటాం, మనం ఓట్ల లబ్ధి కోసం చేస్తాం. బీజేపీ పార్టీకి ఏ విధంగా ఓట్లేస్తారండి జనాలు? సరే సమయం అవుతుంది. రాష్ట్రానికి భారతదేశంలో నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాలే తప్ప కేంద్ర మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎన్ని ప్రత్యేక నిధులు తీసుకొచ్చిందో ఒక్కసారి మీ ఆత్మవిమర్శ చేసుకోండి సోదరా. మీరు తెలంగాణ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఎన్ని ప్రత్యేక నిధులు తీసుకోపోతున్నాడో ఈ తెలంగాణ ఎంతమంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎంతమంది బీజేపీ ఒక్కసారి మీరు ఆలోచన మహేందర్ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి మహేందర్ గారు దీనిపైన ఒక చర్చ పెడదాం. రైట్, థ్యాంక్ యూ యాదగిరి గారు అండ్ మహేందర్ రెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఓవరాల్ గా చూసుకుంటే బీఆర్ఎస్ తెరవెనుకుండి తతంగం నడిపిస్తోంది. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ అన్నది అబద్ధం అన్నది ఆ పార్టీ నాయకుల వాదన. ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అంటే మునిగిపోతున్న పార్టీలో నేనెందుకు చేరుతానని చెప్పేసి కవిత గారు నేరుగా వ్యాఖ్యలు చేశారు. మరి బీఆర్ఎస్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎప్పటికీ కవిత బీఆర్ఎస్ తోనే ఉంటారు. సో ఇదంతా కూడా టీ కప్పులో తుఫాన్ లాంటిది, కొన్ని రోజుల తర్వాత సమస్య పోతుంది అంటున్నారు. మరి వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఎవరు? కవిత కామెంట్స్ వెనక ఉన్న లీక్ వీర్ ఎవరు? ఇలాంటి అంశాలను కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ద సేమ్ టైం కవిత నిజంగా కొత్త పార్టీ పెట్టి జనాల్లోకి వస్తారా లేదా, ఈ అంశం అయితే జూన్ 2వ తేదీన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మరికొన్ని రోజుల పాటు ఈ చర్చ ఉంటుంది. సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది బీఆర్ఎస్కు సంబంధించిన అగ్రనేత. సో ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక క్లారిటీ ఇస్తారా, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారా లేదో చూద్దాం. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.